అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఏం తిన్నా తినకపోయినా మ్యాగీ మటుకు అందరు తింటారబ్బా. ఈ మ్యాగీకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత పేపర్లలో మొత్తుకున్నా టీవీలలో మొత్తుకున్నా మంచిది కాదు తినకూరు అనుకున్నా అస్సలు ఊకోరు. ఈ మ్యాగీని అయితే ఇట్లా ఆవిరి మీద ఒక 15 మినిట్స్ ఉడికించేసేయాలి మంచిగా. నేను ఎన్ని రకాల వంటలు చేసినా ఎన్ని వెరైటీలు చేసినా కానీ మా పిల్లలు అయితే ఊకోకుండా తినేది ఇది ఒక్కటే. ఈ మ్యాగీ పిచ్చి అయితే బగ్గుంది మా పోరలకు. ఇంకా వారానికి ఖచ్చితంగా 2 సార్లన్నా తింటారబ్బా. 10 సార్లు తినేటోళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ 2 సార్లకే నేను లబ్బ ముత్తుకుంటా వద్దురో నాయన తినకూరి మ్యాగీ అని. మా పిల్లలకు మ్యాగీ ఎట్లా మాన్పించాలని ప్రయత్నం చేసి వాళ్ళ బదులు నేనే మారిపోయినా. ఇంకెప్పుడంటే అప్పుడు నాకు కూడా టైం కుదిరినప్పుడు ఈ మ్యాగీ వండేసి నా కొడుకుకైతే కాలేజ్కి టిఫిన్ బాక్స్ పెట్టేసబ్బా. ఈ 2 మినిట్స్ మ్యాగీ వల్ల ఇంత యూజ్ ఉంటుంది కానీ కొంచెం అయితే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి ఇట్లా నూనెలో అయితే ఫ్రై చేసుకొని మ్యాగీ మసాలా కూడా అందులోనే గుమ్మరిచ్చి కలిపేసుకొని జరంత ఉప్పు కారం కూడా వేసుకోరబ్బా. కొన్ని వాటర్ కూడా ఇట్లా చూపిస్తున్న విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసి ఇంకా ఇదో పద్ధతి అంట మ్యాగీ చేయడానికి. ఆవిరి మీద ఉడికించిన మ్యాగీ మొత్తం ఇంట్లో వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్ మీద టాస్ చేయరబ్బా. ఇంకా నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మ్యాగీ అనాలా నూడిల్స్ అనాలా ఏం పేరు పెట్టాలో మీరే పెట్టేసేరి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టురబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరు. జరంతా ఎగ్ వలగొట్టి బుర్జిలాగా చేసి వేసుకుంటే ఎగ్ నూడిల్స్ కూడా అవుతుంది అంటబ్బా. ఇది ఒకరికి సరిపోతుందా ఇద్దరికి సరిపోతుందా అంటే ఒకరికే సరిపోతుంది అన్నారు మా పిల్లలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.